హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన కుడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఉన్నతమైన రీతిలో ఆశీర్వదించునుగాక. బైబిల్ తెరిచి ఒక మాట మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే చాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవా, ఈ పునరుద్ధాన ప్రార్థనలో మీరు మమ్మల్ని సమకూర్చినారు. ప్రాణార్పణగా పోయేబట్టుకు సహాయం చేయండి. ఎవరిని విడిచిపెట్టొద్దు నాయన. చక్కని ఆరాధన చేసుకున్నారు, పాటలు పాడుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. కృప చూపించండి. ప్రతి హృదయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. వినగలిగిన మనసుని అర్థం చేసుకునే మనసుని, వినగలిగిన చెవులను అనుగ్రహించమని, చిన్న బిడ్డలకు కూడా ఆలోచనాత్మ తీసివేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఒక మాటను మీకు జ్ఞాపం చేయాలని ఆత్మదేవుడు నాకు చిన్న ప్రేరేపణ ఇచ్చాడు. దాన్నే మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ప్రధానుడుగా ఉన్నటువంటి ఈ పేతురు గారు ఆయన రాస్తూ ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది ఆయన చెబుతున్న మాట అంటే, ఇదిగో మీరు ఎటేటో దేనికోసం పరిగెత్తుతున్నారు, ఎక్కడికెక్కడికో మీరు పరిగెత్తున్నారు. నేను అడిగినప్పుడేమో దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మేము ఆశీర్వదించబడటం కోసం అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ విషయం ఏందయ్యా అంటే, మీరు ఎందుకు పిలువబడ్డారు, మీరు ఎందుకు రక్షించబడ్డారు అనుకుంటున్నారు, మీరెందుకు పిలువబడ్డారు అనుకుంటున్నారు, మీరెందుకు బాప్తిసాలు తీసుకున్నారు అనుకుంటున్నారు అని మాట్లాడుతూ, మీరు ఎందుకు పిలువబడ్డారో, ఎందుకు రక్షించబడ్డారో, ఎందుకు మారుమనసు పొందారో, ఎందుకు బాప్తిసాలు తీసుకున్నారంటే ఆశీర్వాదం కోసమే ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న నా దేవుడు ఆది యందు, నాకు చూడండి మా ఈ పాఠం అయిపోయింది. రోజు ఈ పాటను పాడలేకపోతే నాకెళ్ళి చూడండి అని పాట నేర్చుకొని మీకోసం పాడాలి. ఇంకా దానికి మ్యూజిక్ యూజ్ చేస్తారో అర్థం కావట్లా. ఆ పాట ఒకటి పాడితే బాగుండిపోతుంది. ఇంకేం చేస్తా, పద్దాకలు వేసి కాంచి మా వాడికి ఇచ్చానుకో పెడతాడు 2 నిమిషాలకు ఒకసారి, నాకెళ్ళి చూడండి, నాకే అది అంటలా చెత్త ఎత్తుకునేటప్పుడు పాట పడతాడు చూడు. కరోనాలో అటు పెట్టలేక మీకు కూడా కాళ్ళు ఎత్తి మొక్కుతా, చేతులు ఎత్తి మొక్కుతా అన్నట్టు. స్తోత్రం. మర్చిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, జాగ్రత్తనండి. మనం దేనికోసం పిలువబడ్డామంటే ఆశీర్వాదం కోసం మనం పిలువబడ్డాం. ఆశీర్వాదం కోసం మనం పిలువబడ్డామన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి ఏవేవో ఆశీర్వాదాలు అనుకుంటూ, ఏవేవో ఆనందంగా భావించుకుంటూ వాటిని వెతుకుతూ వాటి కోసమే మనం ప్రయాసపడుతూ ఉన్నాం. ఈరోజు నిన్ను లేపటం కోసం ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆశీర్వాదానికి వారసులు. ఆశీర్వాదం అనేది మీ వారసత్వం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. మీ వారసత్వం ఏందమ్మా చెప్పు. మీ వారసత్వం ఏంటి? ఆశీర్వాదం. మన వారసత్వం ఆశీర్వాదం. కులాలు కాదు మన వారసత్వం, ఇంటి పేర్లు కాదు మనకు ఆశీర్వాదం, వారసత్వం. మన వారసత్వం ఏంటంటే ఆశీర్వాదం. అందుకే దేవుడు అబ్రహాంతో అంటాడు, నువ్వు ఆశీర్వాదంగా ఉండు అంటాడు. ప్రైజ్ ది లార్డ్.
ఎట్టుంటావు? నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని మాట్లాడతాడు. దేవుని బిడ్డల జాగ్రత్తగానండి, మనము ఆశీర్వాదించబడటం కోసం పిలువబడ్డాం. ఆశీర్వాదం అనే పదము పరలోకానికి సంబంధించింది, దీవెన అనే పదము భూలోకానికి సంబంధించింది. ఆశీర్వాదం అనే పదములో అన్ని ఇమిడి ఉన్నవి, దీవెన అనే పదంలో కొన్ని మాత్రమే ఇమిడి ఉన్నవి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీవెన గురించి నేను మాట్లాడతలేదు, దానికంటే అత్యున్నతమైన స్థాయి ఆశీర్వాదంలో దాగి ఉంది. ఆ ఆశీర్వాదం కోసం నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు ఎందుకు వచ్చారో తెలుసా? మీరు జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నా తెలుసా? మిమ్మల్ని ఆశీర్వదించడం కోసం. నా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు మనిషిని చేసి ఉట్టిగా వదిలిపెట్టలేదు. బైబిల్ చెబుతుంది 1వ అధ్యాయము 26వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం మీరు చదివినట్లయితే, ప్రకటన గ్రంథం పక్కన చూడమ్మా. ఇరవై 28వ వచనం ఏం చేసి చెప్పండి? దేవుడు ఆదియందు మనిషిని ఏం చేసి తెలుసా? మనిషిని చేసేసి, జీవాత్మను చేసేసి భూలోకం మీద పంపించలేదండి, ఆయన ఆశీర్వదించి పంపించాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. దేవుడు మనిషిని ఆశీర్వదించి భూమిని పంపించేశాడు. ఒక మాట చెప్తాను, జ్ఞాపం చేసుకోండి. ఒక చిన్న బేబీ ఉందనుకోండి, గర్భంలో నుంచి బయటకు వస్తున్న పాపని నా దేవుడు ఆశీర్వదించి భూమికి పంపిస్తాడు. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ప్రతి ఒక్కరిని కూడా నా దేవుడు ఆశీర్వదించేసేసి భూలోకం కొలువులు పెడతాడు. వాళ్ళని నువ్వు ఎలా భావిస్తావంటే, ముక్కులను గుట్టించి, మూతులు గుట్టించి, నాలుగులు గుట్టించి, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక వడంది నల్లగా, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు. ఎందుకు? ఏమండి, మనిషికి దిష్టి తగ్గకుండా బొట్టు లాగా పడతాయా? లేకపోతే మీరు ఒక పని చేయాలి. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక బొమ్మ తగిలిస్తారు, దాన్ని ఏమంటారు? పెద్ద చెప్పాలి, రికార్డ్ అవుతుంది, కొంచెం పెద్ద చెప్పండి. నిజంగా నీ మనవడికి, నీ కూతురికి దిష్టి తగలాలంటే ఇక్కడ 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 ఇక్కడే కాదు, పెడతాం చుక్కలో. ఏం చేస్తా చెప్పండి? ఆ దిష్టి బొమ్మ 50 రూపాయలు నేను ఇస్తాను, కొనుక్కొచ్చుకొని మెడలేది. ఇక్కడ కాదు పెట్టుకునేది, ఇక్కడ కాదు పెట్టుకునేది. ఒక 50 రూపాయలు నేను ఇస్తాను, కొనుక్కొచ్చుకొని. హల్లెలూయా. నిజంగా ఒక్క మాట నేను చెప్పినప్పుడు దేవుని సేవకుడిగా ఆరాధన కానీ, మిల్కా కానీ, అర్షిత గ్రేసి కానీ వాళ్ళకి బొట్టు పెడతాం చూడలేదు. ఏం కక్కులంట, ఏంటి చేతికి గాజులు కాదు మా నల్లపూస, ఏమంటారు దాన్ని? వాంతు కక్కులో ఏదో అంటారు దాన్ని, చేతులు కడతారు అమ్మా. చేతికి కడితే వాంతులు అవ్వంట. మొత్తం మీద చేతికి కడతారు, నల్ల పూసలు కడతారు. కారణం ఏంటంటే అవి కడితే వాంతులు అవ్వంట. వీళ్ళు ఎట్ట కనిపెట్టారో అర్థం కావట్లా. వాడేవాడు ఆ పూసలు అమ్ముకునేవాడు విచిత్రాలు చెప్తే వీళ్ళు దాన్ని నమ్మేసేసి కట్టుకుంటున్నారు. ఆ కట్టినంత మాత్రం ఆగుతుందంటే ఆగట్లా, వత్తనే ఉంది వత్తనే ఉంది వాంతి. కొంచెం పెద్దగానే చేతులకు లిప్టిక్లు, మూతికి లిప్టిక్లు, కళ్ళకు కాటుకులు, వేళ్ళకి లిప్టిక్లు, కాళ్ళ ఏళ్ళకి లిప్టిక్లు. రోడ్డు మీదకి పోతే ఆడపిల్లల్ని ఏడిపించమంటే మగవాళ్ళు ఎందుకు ఏడిపించరమా? చంపమంటే ఎందుకు చంపరమా? మన బిడ్డలను చెడగొడుతుంది మనమే కదా. ఎంత జ్ఞానం మీరిపోయారు మా అసలు మనుషులు, ఎంత తెలివి మీరిపోయారు చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఎందుకు పిలువబడ్డావు? ఎప్పుడు పిలువబడ్డావు తెలుసా? ఎప్పుడు పిలువబడ్డావు?
తల్లి గర్భంలో నువ్వు ఉండగానే, ఎప్పుడు, ఎలా ఉండగా, గాడ్ బ్లెస్ యూ, పిండముగా ఉండగానే, ప్రైజ్ ది లార్డ్. నువ్వు తల్లి గర్భములో పిండంగా ఉండగానే నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఆశీర్వదించి భూలోకి పంపించాడు. మీకు అర్థమైంది ఇప్పటికైనా? ఏంటంటే కొంతమంది యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారంటే, వాళ్ళ ఆశీర్వాదం దేవుడు వాళ్ళని గర్భంలో వేసినప్పుడే ఇచ్చిన ఆశీర్వాదం. అది విచిత్రం ఏంటంటే ఆ ఆశీర్వాదాన్ని కొంతమంది పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకున్నా కానీ రక్షణ ద్వారా, బాప్తిసం ద్వారా, సహవాసం ద్వారా, సంఘం ద్వారా, సేవకుల ద్వారా, పరిశుద్ధుల గుంపు ద్వారా తిరిగి నీకు ఆశీర్వాదం ఇచ్చిన ఇప్పుడు రెండంతుల ఆశీర్వాదం అయిపోతుంది. స్తోత్రం. రెండంతుల ఆశీర్వాదం అయిపోతున్నా కానీ ఆశీర్వాదం నీ అరికాల్లోనూ ఉంది కానీ బయటికి కనపడతలా. తెలుసా నువ్వు ఎంత గడువు తెలుసా? నువ్వు కాలు పెట్టిన స్థలము దీవెనకరమైన స్థలమా. ఒకళ్ళు మ్యాక్సిమం, నేను చిన్నప్పుడు ఏమో తెలియదు కానీ నాకు ఒక తెలిసినాక మ్యాక్సిమం నేను డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకళ్ళ బట్టలు నేను వేసుకోను. నేను అదే చెప్తాను, మీరు ఎవరు వేసుకోవద్దు అని చెప్తాను నేను. ఎందుకంటే మనం ఇచ్చేవారిగా ఉండాలి. వేసుకోవడం తప్పని కాదు, మనం ఇది తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, ఇవ్వచ్చు, తప్పే కాదు. కాదంటే మనం తీసుకుంటాం అలవాటు అయిపోతుంది కానీ ఇవ్వటం అలవాటు కావట్లా. నాకు ఒకళ్ళు సొక్క ఇచ్చారు, నేను వేసుకుంటామేంటి నేను వేసుకుంటామేంటి అన్నా నేను. వాళ్ళు అన్నారు, ఈ సొక్క ఎవరితేసా పలానా వాళ్ళదని చెప్పేసి అన్నారు, పలానా దైవజనుడని చెప్పి అన్నాడు. ఎన్ని రోజులు జాగ్రత్తగా నేను వేసుకున్నాను తెలుసా సొక్కని. చాలా రోజులు తీసుకున్నాను. నెలకు ₹1,00,000 సంపాదించినప్పుడు వేసుకున్న మాట చెప్తున్నాను నేను మాట. మనం వాడుతున్న పెన్ను, మనం వాడుతున్న బైబులు, మనం వాడుతున్న హ్యాండ్ కర్చీపు, మనం వాడుతున్న ప్రతిదీ. అందుకే మీకు ఒక బ్యాగు, మీకు ఒక వాటర్ బాటిల్, మీకు ఒక కర్చీపు సపరేట్గా పెట్టుకోవాలి. ఎక్కడ పోతున్నా తీసుకొని పోవాలి. ఇప్పుడు ఇంతకుముందు నా భక్తి అలా ఉండేది, ఇప్పుడు నా వాటర్ బాటిల్ ఏదో నాకు అర్థం కావట్లా. నా వాటర్ బాటిల్ నాకు ఎప్పుడు ఉండేది, మంచిగా ప్రార్థన చేసుకుని తాగేవాడిని. ఇప్పుడు ఎన్ని బాటిల్ కానీ ప్రార్థన చేయాలి నేను. హల్లెలూయా. నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలెనే నీతి మార్గములో నన్ను సూర్యుని వలెనే నీ రాజ్య మర్మములు జీవించెదను హల్లెలూయా. నువ్వు నీ తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడి భూమి మీదకి వచ్చావు. యేసు క్రీస్తు ప్రభువుని ఎరగని వాళ్ళు అంత ఉన్నతంగా మార్చబడటం గల కారణం ఏంటంటే, వాళ్ళు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు ఆశీర్వదించేసి భూలోకను పంపిస్తే వాళ్ళు దీవెనకరంగా మార్చబడిపోయారు. తినటానికి తక్కువ లేదు, ఉండటానికి తక్కువ లేదు. ఒక్కొక్కరికి 4 అంతస్తుల బిల్డింగ్ 4. కానీ కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. కులానికి, మతానికి, వర్గానికి తేడా లేకుండా ఆశీర్వాదాన్ని కోల్పోయారు. అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ నా దేవుడు యేసు ప్రభు వారే భూలోకానికి వచ్చేసేసి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకంగా మారిపోయేసేసి ఆయనే మనకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. మీరు పొందిన బాప్తిసం, మీరు పొందిన అభిషేకం, మీరు పొందిన మారు మనసు, మీరు పొందిన రక్షణ, మీరు పొందిన సంఘము, మీరు పొందిన సహవాసము, మీరు చేర్చబడిన పరిశుద్ధుల గుంపు. ఏ గుంపు? పరిశుద్ధుల గుంపు. అది మీకు ఒక ఆశీర్వాదము. చెప్పు. నేను చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నాను. నీకు ఏముందో ఏం లేదో నాకు తెలియదు, కానీ నీకోసం యేసు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఉందని నువ్వు మర్చిపోవద్దు. చెప్పాలి.
నోరు తెరవట్, చేతులు ఎత్తున్నాక నోరు తెరవట్లా. నీకోసం యేసు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఉంది. ఆ సంఘం ఉన్నంత వరకు నాకేం బాధ లేదని చెప్పగలిగిన ధైర్యం నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిత్యము నేను ఎందుకు పిలువబడ్డాను తెలుసా? ఆశీర్వాదానికి పిలువబడ్డాను, ఆశీర్వాదం కోసం పిలువబడ్డాను. నేను ముందుగా మీకు చెప్పాను, ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? పరలోక సంబంధమైంది, అవి దానిలో అన్నీ ఇమిడి ఉన్నాయి. దీవెన అనేది భూలోకానికి సంబంధించిందే, అది దానిలో కొన్ని మాత్రమే ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి. అందుకని 24వ అధ్యాయం మొదటి వచనం ఆదికాండం రాస్తుంటుంది, అబ్రహామును దేవుడు చెప్పాలి అన్ని విషయములలో, ఆశీర్వాదం కాదు అన్ని విషయములలో ఆశీర్వదించాడంట. అందుకని తన దినాలు ఎలా ముగించబడ్డాయి? బహు వృద్ధాప్యమందు అతను నెమ్మదిగా సమాధిలో చేర్చబడ్డాడు. బహు వృద్ధాప్యమందు. అబ్రహాంకి ఏ దిగులు లేదండి. అబ్రహాంకి ఏ దిగులు ఉంది? ఈరోజు నేను అబ్రహాం జీవితంలో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాము జీవించిన జీవితంలో దిగులు లేదు. అబ్రహాము చనిపోయిన చావులో దిగులు లేదండి. ఇప్పుడు దిగులు వచ్చింది కొంతమందికి, ముసలోళ్ళకి. ఏది తెలుసా? మేము చచ్చిపోతే మా కొడుకు మా కూతురు సమాధి జాతరలో తెలియదని చెప్పాను. ఎందుకంటే సమాధి పెట్టి అక్కడే ఉంటుంది. పంచు ఇప్పుడే తేలాలి. పంచు, 2 ఇళ్ళు నీకు 2 ఇళ్ళు నాకు. ఎకరమే ఉంది అక్కడ, అరెకరం నీకు అరెకరం నాకు. పంచు ఏంటి చెప్పండి? నేను చెప్పాలి. పంచు, పంచు పంచితేనే సమాధి పెట్టి తీయాలి. ఇప్పుడు దిగులైపోయింది. చచ్చిపోయినాక మమ్మల్ని ఎక్కడ బూడ్చిపోతారని చెప్పేసి అని ఈరోజు చాలామంది చాలా ప్రదేశాల్లో వాళ్ళు బతికొండగానే సమాధి కట్టించుకుంటున్నారు. సమాధులు కట్టించుకొని ఒక చిన్న హోల్ పెట్టుకుంటున్నారు. దానికాడ అక్కడ రాస్తారన్నమాట, ఏమని? ఇతను ప్రభువునందు నిద్రించినని. ఆ బండ పెట్టకుండా అక్కడ హోల్ పెడతాడు. వీడికి నచ్చిన విధంలో చక్కగా మా సమాధి కట్టించుకుంటాడు. చనిపోగానే ఆ సమాధి ఆ గోడ పగలగొట్టి ఆ సమాధిలోకి ఈ బాక్స్ని అలా నెట్టేస్తాడు. నెట్టేసి అక్కడ పెడతాడు, పలానా జట్రావు ప్రభువునందు నిద్రించును అని. దిగులైపోయింది ఈరోజు. ఆ రోజు అబ్రహాంకి సావు విషయంలో దిగులు లేదు. ప్రైజ్ ది లార్డ్. బతికే జీవితంలో దిగులు లేదు. కొడుకేమి ఇయ్యాలా, కూతురుకేమి ఇయ్యాలా, కెతూర పిల్లలకేమి ఇయ్యాలా, అసలు దిగులు లేదు మా ఆయనకి. ఈరోజు జ్ఞాపం చేసుకో, అబ్రహాము దేవుడు పిలుస్తున్నాడు. 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా నుందువు. చాలు, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎలా ఉంటాడంటమా? నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అదే పిలుపుతో దేవుడు ఈరోజు నీ పిలుచుకున్నాడు. అదే పిలుపుతో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆశీర్వాదంలో అన్నీ ఉన్నాయి అంటే తెలుసా? ఒక సమాధానం ఆశీర్వాదంలో దాగుంది. నీ కుటుంబము సమాధానం లేదా? నువ్వు ఇంకా దీవుల్లో ఉన్నావు కానీ ఆశీర్వాదంలోకి రాలేదు. నీ కుటుంబము సమాధానముతో నా దేవుడు నింపునుగాక. నీ కుటుంబము ఏమైపోతుందో అయోమయంగా ఉండిపోయావా? నా దేవుడిచ్చు ఆశీర్వాదం నువ్వు పొందుకుందువుగాక. నా దేవుడు అయోమయములో ఉన్న నీ కుటుంబాన్ని ఒక క్యాటిలికి ఒక క్యాటిలోకి తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. నువ్వు దేనికోసం పిలువబడ్డావు తెలుసా? చెప్పాలి. ఆశీర్వాదం కోసం పిలువబడ్డావు. దేవుడు చేసే పని తెలుసా? పడిపోయిన గోడారాన్ని కట్టి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. చెప్పాలి. హల్లెలూయా. ఈయన అంటాడు, అబ్రహాం దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? గుర్తుపెట్టుకోండి, దేవుడు అబ్రహాముని పిలుచుకున్నప్పుడు
ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రహాం కూడా అంటండి ఎక్కడెక్కడో పోయి ఆశీర్వాదాన్ని దేవుడు ఆడుకున్నాడు. అబ్రహాము ఊరు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి, నాకు చూస్తారా? పాడబెట్టినానా? అబ్రహాం ఎక్కడున్నాడు? ఊరు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఈ ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు, అబ్రహామా రా, నేను చూపించే దేశంలోకి పో అని చెప్పాడు. రా, నేను చూపించే దేశంలోకి పో అని చెప్పినప్పుడు అబ్రహాం బయలుదేరాడు. వస్తా ఉండగానే మధ్యలో ఒక ఊరు వచ్చింది. ఏ ఊరు? ఏ ఊరమ్మా? హారాను అనే ఒక ఊరు వచ్చింది. ఏ ఊరు వచ్చింది చెప్పండి? హారాను అనే ఒక ఊరు వచ్చింది. ఆ హారాను అనే ఊర్లో చాలా అంటే ఎలా ఉందంటే, ఏ పని చేసుకున్నా కానీ లక్షలు సంపాదించుకోవచ్చు. కానీ అక్కున్న ప్రజలు చేతకాట్లా. అబ్రహాం వెళ్ళిపోయాడు. అక్కడ చేస్తుంటే ఆశీర్వాదం, వద్దంటే డబ్బులు వస్తూ ఉన్నాయి, వద్దంటే డబ్బులు వస్తూ ఉంది. ఆ డబ్బు ఏం చేసుకుని అర్థం కావట్లా. లక్షలు 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 పనివాళ్ళు, దాసులు, దాసీలు అందరూ చేస్తున్నారు. అబ్రహాం ఇంకా అక్కడ ఉండిపోయాడు. దేవుడు, అబ్రహామా ఏంది, నేను చూపించే దేశం నుండి పొమ్మన్నాను కదా అనగానే, పొమ్మనవయ్యా, ఏదో ఇక్కడ నేను ఉన్నాను. అప్పుడు యేసుప్రభు అంటాడు, అబ్రహామా నేను నీకు ఇవ్వాలి అనుకున్నది హారాను ఆశీర్వాదం కాదు, కానాను ఆశీర్వాదం. చెప్పాలి, నేను నీకు ఇవ్వాలనుకున్నది హారాను ఆశీర్వాదం కాదు, కానాను ఆశీర్వాదం. చాలామంది హారాను ఆశీర్వాదంలోనే ఆగిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, కొన్ని ఆశీర్వాదాలు నువ్వు వదులుకోవాలి. ఏంది బెదరో, తినడానికి బియ్యం లేవు, ఒకరోజు కూలేమి వదులుకోం. జాగ్రత్త. అక్టోబర్ 16వ తారీఖు నుంచి నవంబర్ 24వ తారీఖు వరకు 40 రోజు ఉపవాస ప్రార్థన మందిరంలో ఉన్నాయి. ఎంతమంది లీవులు వేసుకుంటారో, కనీసం 7 వారాలు వస్తాయి. 7 వారాల్లో 7 రోజులు పనికి లీవ్ వేసుకోండి. మధ్యలో లీవ్ వేసుకొని కనీసం మంగళవారం బుధవారం స్టార్ట్ అయింది, ఆదివారం ముగించబడిపోయింది. నువ్వు జగతినాలి. నువ్వు కొన్ని ఆశీర్వాదాలు గనక అవి ఆశీర్వాదకరం కనపడతవి, వాటిని నువ్వు వదులుకోవాలి. లేకపోతే నువ్వు దీవెని పొందలేవు, పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందలేవు. పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందలేవు. 12వ అధ్యాయం చెప్పిద్ది యేసేవు గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం 17వ వచనం. యేసేవు ఏ తర్వాత ఆశీర్వాదము, అన్నిటినీ తీసుకొచ్చే ఆశీర్వాదం, అన్నిటినీ తీసుకొచ్చే ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆశీర్వాదం కోసం శ్రద్ధగా ఎదుగుతున్నాడంట. లేదక్కడ లేని చోట నువ్వు ఎంత శ్రద్ధగా ఎదిగిన ప్రయోజనం ఉంది బాబు. ఉన్న చోటను మనం ఏదైనా ఎదిగితే అది మనకు దొరికిద్దండి. లేని చోటలో నువ్వెంత ప్రయత్నించినా ఏం ప్రయోజనం? అందుకనే చాలామంది క్రైస్తవులు ఇత్తన చోట కోయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, నాటని చోట ఎదిగితే బాగుండు మొక్కనుకుంటున్నారు. నువ్వు ఇత్తు, అక్కడ ప్రయత్నించు. దేవుని మందిరం కోసం పోగొట్టుకున్నావా, దేవుని మందిరంకే రా, దేవుని మందిరం నీకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పిద్దంటే, దేవుని వాక్యం మనకు బోధిస్తున్న మాట ఏంటంటే, దేవుడు అబ్రహాముని ఊరు అనే ప్రాంతంలో పిలుచుకున్నప్పుడు ఆయన వస్తున్న సమయంలో హారాను అనే ప్రాంతంలో ఆగిపోయాడు. అక్కడ వ్యాపారాలు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా నువ్వు లేచిరా, ఇంక చాలు లేచిరా. విషయం ఏం తెలుసా, నేను నిన్ను ఆశీర్వదించడానికి పిలుచుకున్నానయ్యా. నిన్ను ఆశీర్వదించడం కాదు, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. నీ పేరు చెబితే అనేక మంది భయపడిపోతారు. అదే అండి ఆశీర్వాదం. 100 కోట్లు ఉన్నాయి, రేషన్ బియ్యం తింటున్నావు నువ్వు, నీకు ఎవడు భయపడతాడు?
100 కోట్లు ఉన్నాయమ్మా, రేషన్ బియ్యం తింటున్నావు, నీ గోడు భయపడతాడమ్మా. అసలు ఆ 10 రూపాయల నోటికి ముడెత్తావు చూడు, ఆ ముళ్ళిప్పలంటే అల్లాడిపోవాలి. నీ నామాన్ని గొప్ప చేస్తాను, అది కదా ఆశీర్వాదం. నీకు సంతానాన్ని ఇస్తాను, అది కదా ఆశీర్వాదం. ఆ సంతానాన్ని ఇసుక రేణుల వల్లే మారుస్తాను, అది కదా ఆశీర్వాదం. ఇశ్రాయేలుని కాపాడువాడు, చెప్పాలి, కొనుకడు, నిద్రించడు, అది కదా ఆశీర్వాదం. ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు వదిలిపెట్టుకొని ఆశీర్వాదం తాత్కాలికమైన దీవెల కోసం, తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం కానాన్లో హారాన్లో ఉండిపోయావా? ఓ అబ్రహామా, లేచిరా లేచిరా అనగానే ఇప్పుడు దేవుడి మాటతోటి గబగబ లేచేసి వచ్చేసేసి దేవుడు చెప్పిన స్థలంలో ఏం చేశాడు? గుడారం వేసుకొని బలిపీఠం కట్టి బలి అర్పించాడు. అర్పించినాక బైబిల్ చెబుతుంది ఆ ప్రాంతంలో ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది? నువ్వు హారాన్లో సంపాదించుకున్న ఆశీర్వాదం అంతా కరిగిపోవటం కోసం. రైజలా, హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకు నష్టం కలుగుతున్నట్టు కనపడినా ఆ నష్టం ప్రభు చిత్తంలోదైతే అదే బహు దీవెనకరంగా మార్చబడిపోయింది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అబ్రహాం ఏడవల, అయ్యా నీ పేరుని పెట్టి నేను వచ్చాను, బలిపీఠం కడతాను తెలుసు, ప్రార్థన చేయటం తెలుసు, యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసాను. 8వ వచనం 12:8. యెహోవా నామమున ప్రార్థన చేశాను. హాయిని వదిలిపెట్టేశాడు. హారాన్ ఆశీర్వాదం పోయింది. హాయికి దూరంగా ఉడుకుతున్నాడు, బలిపీఠం కట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నిన్ను నమ్ముకొని నేను మొత్తం విడిచిపెట్టి వచ్చేసాను, ఇప్పుడు నాకు కరువు వచ్చేసింది, ఏంది పరిస్థితి అని ప్రార్థన చేయట్లా. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మొచ్చాడు ఆయన. 4వ అధ్యాయం ఉంటుంది, రోమిలి రాసిన పత్రం రాసి ఉంటుంది, యెహోవా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఆయన నమ్మాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు ఆశీర్వాదం కోసం పిలువబడ్డారు, మీరు ఆశీర్వాదం కోసం పిలువబడ్డారు. హల్లెలూయా. మీ ఆశీర్వాదం చాలా విలువైంది. మీరు వాడే బట్టల ఆశీర్వాదం, మీరు వాడే పెన్ ఆశీర్వాదం, మీరు వండే వంట ఆశీర్వాదం, మీరు తినే తిండి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాదం కోసం మీరు పిలువబడ్డారమ్మా. మొన్న హోటల్కి వెళ్ళాను, ఖచ్చితంగా 4 ఇడ్లీ తిన్నాను. బిల్ ఎంత అంటే 240 రూపాయలు వేసాడు 4 ఇడ్లీ. ఇంకో హోటల్కి వెళ్ళాను, దోశ తిన్నాను, ఒక దోశ 140 రూపాయలు అంట, 2 దోశలు 250 రూపాయలు అంట. 2 దోశలే. ఇంకా నువ్వు 10 రూపాయలకి దోశ అమ్ముతున్నావు, ఏంది అర్థం కావట్లా. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకు నేను చెప్తున్న మాట ఏం తెలుసా? ఆ చిన్న షాపులు రోజుకి వేల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయండి. యేసు ప్రభువుని తిరిగిన వాళ్ళు, యేసు ప్రభువుని తెలుసుకున్న మన జీవితంలో ఎందుకని అలాంటి ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం? నిన్ను ఆశీర్వదించినా తప్పే, ఆశీర్వదించపోయినా తప్పే. నీకు ఆరోగ్యం ఇచ్చినా తప్పే, ఆరోగ్యం ఇవ్వకపోయినా తప్పే. జాగ్రత్తగా రండి. ఇప్పుడు కరువు వచ్చిందంట. కరువు వచ్చేది ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి, పెద్ద చెప్పండిమా. ఎక్కడికి మనమా? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళగానే ఐగుప్తులో
ఫరోతో ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. రేయ్, వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు వాళ్ళు? నేను ఆశీర్వదించబడ్డ జనము. ప్రైజ్ ది లార్డ్. బా, ఎంత గొప్పగా ఉంది దేవుడు. చూడు, నేను ఆశీర్వదించబడ్డ జనం. నువ్వెవరు అనుకున్నావు? దేవుని చేత ఆశీర్వదించబడ్డ జనం. గర్వంగా నేను మాట్లాడుతున్నాను. నేను ఆర్డినరీ వాడిని కాదు, నేను యేసయ్య చేత ఆశీర్వదించబడ్డవాడిని. ఫరో, నువ్వు రాజు కావచ్చు, వాళ్ళని కంటికల కనపడచ్చు, వాళ్ళు నేను ఆశీర్వదించబడ్డ జనం అనగానే పడిపోయిపోయాడు ఫరో. అయ్యా నన్ను క్షమించయ్యా. ఓ ఆశీర్వదించబడ్డ జనములారా, ఎవరు అంటున్నాడు? ఫరో అబ్రహాం అంటున్నాడు. ఓ ఆశీర్వదించబడ్డ జనమా అనగానే పోయేసేసి, ఏంది ఫరో గారు రండి, ఇదిగో మీ భార్యను తీసుకొని పో, థ్యాంక్ యూ. ఈ గొడ్డుని తీసుకొని పో, థ్యాంక్ యూ. ఈ మేకలు తీసుకొని పో, థ్యాంక్ యూ. ఈ ఆవులను తీసుకొని పో, థ్యాంక్ యూ. ఇదిగో ఈ పని వారిని కూడా తీసుకొని పో, థ్యాంక్ యూ. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? హారాన్లో ఉంటే ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పేసనే దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. హారాన్లో సంపాదించుకున్న ఆస్తి అంతటిని కానాను రాగానే కనుమరుగైపోయేలా చేసేసాడు. ఆస్తి మొత్తం పోయింది, కరువు వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో ఫరో తనలో ఉన్న ఆశీర్వాదాన్ని షేర్ చేస్తున్నాడు. ఒక మాట చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా నువ్వు ఆశీర్వదించబడితే ₹10 డబ్బులు పడతలేదు. ఎందుకు అర్థం కావట్లా? ₹10 పడతలేదు మనకి, ₹10 పడతల్లా. వాళ్ళేమో అబ్రహాంకి కోట్లు రాసేస్తున్నారు, మేకలు రాసేస్తున్నారు. నీకు ₹10 డబ్బులు పడుతున్నాయా? ఎవరు నమ్ముతారు నిన్ను? ఈ ప్రపంచంలో క్రైస్తవు నమ్మాలంటే భయం వేస్తుంది. ఎందుకు? డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేది తీసుకునేటప్పుడు నువ్వు పెట్టే ఆ శాపనార్థాలకి వాడు పాడైపోవాలి, వాళ్ళ కుటుంబం పాడైపోవాలి, నాశనం అయిపోతారు. నీకు డబ్బులు ఇచ్చేసి నాశనం అయిపోవాలా? ఏమ్మా ఇంద్రమ్మ గారు, డబ్బులు ఇవ్వాలి, నాశనం అయిపోవాలా? ఇదేందయ్యా క్రైస్తవత్వం? ఇదేం క్రైస్తత్వం అయ్యా? తీసుకున్నప్పుడు దేవుడు ఏమో దేవుడయ్యా, ఇంద్రమ్మ దేవుడు. అబ్రహాంకి ఐగుప్తు రాజు నీకు కావాల్సింది మొత్తం ఇచ్చేస్తున్నాడు. విషయం ఏందో తెలుసా? అది తీసుకోకూడదు అబ్రహాం. ఫస్ట్ చెప్పాను మీకు, కొన్ని ఆశీర్వాదాలు మీరు వదిలిపెట్టేసేయాలి. దేవుడు ఏం మాట్లాడలా, అబ్రహామా దీన్ని తీసుకోవద్దని చెప్పలేదు, అబ్రహామా దీన్ని తీసుకోవద్దని చెప్పలేదు. కానీ అబ్రహాం దాన్ని తీసుకున్నాడు. దేవుడు నీతో కూడా కొన్నిసార్లు కృపైన తెలుసా, ఈ రోజుల్లో దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీతో మాట్లాడతాడు. మీతో మాట్లాడలే, అందుకే మీరు చెప్పట్లేదులే. వాక్యం ద్వారా అయినా మాట్లాడతాడు, సేవకుల ద్వారా అయినా మాట్లాడతాడు. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. ఏం ట్రెండ్ అయ్యా అంటే, నువ్వు ఒక పని అనుకుంటావు, ఆ పని మీద సేవకులతో నువ్వు చెప్పవు, ఇది చేయమంటావు వద్దని అడగవు. ఎందుకంటే దేవుని చిత్తం కాకపోతే వద్దని తెలిసింది అనుకో, నీకు పోయింది కదా దాని గురించి. నువ్వేం చేస్తావంటే మొత్తం ప్రార్థన చేసుకొని బైబిల్ ఓపెన్ చేస్తావు, నువ్వు చేయదంతా నేను సఫలపడతాను అంటాడు అని వాక్యం వచ్చింది. అదే పాపం, అదే ఉంది. నువ్వు ఎప్పుడో ఒకసారి తెలుస్తావు, నువ్వు చేయదంతా సఫలం అవును కాక అని చెప్పేసి ఎందుకన్నాడో నీకు తెలీదు. అయ్యా ఏసయ్యా నిజంగా నువ్వు నిజమైన అదయ్యా అదయ్యా పోతావు, అగ్రిమెంట్ వేస్తావు, పని చేస్తావు, ఉద్యోగానికి వెళ్ళిపోతావు. ఆ ఉద్యోగంలో మొత్తం ఏడిపే, ఆ పనుల్లో మొత్తం ఏడిపే, ఆ వ్యాపారం అంతా ఏడిపే. సొంత ప్లాన్లు దేవుడు చెప్పడం. అబ్రహాంతో దేవుడు చెప్పలా. ఏమని తెలుసా? అబ్రహామా నువ్వు మేకలు తీసుకో, గొర్రెలు తీసుకో, కానీ అదొద్దు ఏం చెప్పలా. ఆయన తీసుకుంటే గమ్మును ఊరుకున్నాడు. అబ్రహామా, బహుశా నేను అనుకుంటాను, అబ్రహామా నేనేం చేయలేని అనుకున్నావు కదా దయమ్మా, నేనేం చేయలేని అనుకోని కూడా నువ్వు ఆదివారం కూడా ఉదయకాల పూట పనికి వెళ్తున్నావు కదా రాంబాబు,
ఆదివారం కూడా పని గురించి ఆలోచిస్తున్నావు కదా, ఎలా రావు? నేనేం చేయలేను అనుకున్నాను కదా నీ ఆలోచన. ఈరోజు మీ ఆలోచన ఏంటంటే, నేను నమ్ముకున్న దేవుడు ఏమి చేయలేడు, నేను ఇతను చేయగలను అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ప్రపంచాన్ని కలుగు చేసిన దేవుడు నా దేవుడు. ఆమేన్. పనికి మారిన వారిని కూడా ప్రయోజకులుగా మార్చే దేవుడు నా దేవుడు. 45వ అధ్యాయం రాస్తుంటుంది ఆదికాండం. 45వ అధ్యాయం తీయండి ఒకసారి. 46వ అధ్యాయం 33వ వచనం. 46వ అధ్యాయం 33వ వచనం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు, చెప్పండి దేశే, ఎవరమ్మా? గొర్రెల కాపరి అయిన వాడు ప్రతి ఒక్కడు ఐగుప్తులకేయులు. ఇప్పుడు ఐగుప్తుని పరిపాలన చేస్తుంది ఎవరు? గొర్రెల కాపరి కదా, గొర్రెలు కాసుకున్నటువంటి ఒక వ్యక్తి కదా. అది ఏదైనా కావచ్చు, దాన్ని నీకు అనుకూలంగా ప్రభు మార్చేస్తాడు. దేవుణ్ణి దయచేసి తక్కువ చేసి నువ్వు మాట్లాడద్దు, దేవుని దయచేసి తక్కువ నువ్వు చూడొద్దు. నువ్వు చూడొద్దండి అంతే. అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, ఏం మాట్లాడతలా, నువ్వే తీసుకున్నావు తీసుకో. ఏం ప్రార్థన కూడా చేసుకో, కనీసం ఇది తీసుకోమంటావా, ఇది చేయమంటావా, ఏంది ప్రభు అని చెప్పేసి అని ఏం మాట్లాడలా. అన్నీ తీసుకెళ్ళాడు. మేకలను కోసుకొని, చెప్పాలి, మేకలు కోసుకొని గొర్రెలు పెంచుకొని ఏదో చేసుకున్నాడు. అయితే తనతో వచ్చిన దాసులతో కూడా ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు అబ్రహాము? పెళ్లి చేసుకొని ఒక కుమారుడిని, ఎవరిని అమ్మాయి పేరు హాగర్ని పెళ్లి చేసుకొని ఏం చేశాడు? కుమారుడికి అన్నాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడు? అడవి గాడిద స్వభావం వంటి వాడు. దేవుని చిత్తంలో లేని ఆశీర్వాదాలు పొందుకుంటే అడవి గాడిద స్వభావాలు అంటూ మనకు పుడతారు, మారో. మన మైకులను తిట్టా, ఇన్ని సంవత్సరాలు అసలు నా గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళు అందరూ నా మీద ఫైర్ అయిపోయారు. మైకులను తిడతావా, పిల్లల్ని తిట్టొచ్చా, నువ్వు సేవకుడు అయి ఉన్నావు, అట్లా మాట్లాడొచ్చా, అదా ఇదని. అప్పుడు వరకు 350 మార్కులు వచ్చినాయి, తిట్టేలేకే. ఇప్పుడు 508 వచ్చినాయి పోయినసారి మార్కులు. ఈసారి 535 మార్కులు వచ్చినాయి. ఆరో తిట్టపోతే నా బుజ్జి నా చిచ్చాను అనుకో 250 వచ్చేది. ఇక్కడ రెక్కల మీకేమైపోయింది? ఏ స్టూల్లో కూర్చొని వంట చేస్తుంటారు నువ్వు. రెక్కల ముక్కలు అవుతుంది ఎవరికి? నిద్రపోతుంది ఎవరికి? ఏమ్మా బులొచ్చింగ్ గారు, ఎవరికి మా నిద్రపోతుంది? కుడికెత్తే కారు పోయి లారీ పోయేసేసి దానిలో ఉంటుంది, బస్సు పోయి డివైడర్ కూర్చుకుంటుంది. కళ్ళు కాయలు కసలు తోలుతుంటే పిల్లల్ని తిడతావా? జాగ్రత్త తినాలి. దేవుని చిత్తంలో లేని ఆశీర్వాదం అబ్రహాముకు దుఃఖం కలుగు చేసింది. బైబిల్ తెరవండి, 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము. వచ్చిన అతని కుమారుని బట్టి అబ్రహామునకు, బైబిల్లో ఎక్కడ కనపడదు, అబ్రహాము చేసుకున్న అవిధేయత పని ఐగుప్తు ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. నాకొద్దు అని చెప్పలేకపోయాడండి. ఇది నాకొద్దు అని చెప్పలేకపోయాడు. ఆశీర్వాదం అబ్రహాముకి దుఃఖాన్ని కలిగించింది. నిన్ను ఆదివారం ప్రార్థన, నీ ఆదివారం దోసులు కొట్టు మానించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? ముందు కూర్చున్నామకైతే నా వల్ల అయింది, కానీ వెనక కూర్చున్నామకి నా వల్ల కూడా కాల. దేవుడే కలుగు చేసుకున్నాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు సేవకులు కలుగు చేసుకుంటూ అవుతుంది, కొన్ని విషయాలు దేవుడు కలుగు చేసుకుంటూ అవుతుంది. ప్రైజ్ అలా. కొన్ని విషయాలు నువ్వు కలుగు చేసుకుంటూ కూడా అవుతుంది. ప్రైజ్ అలా. సేవకుడికి అవకాశం ఇవ్వక, దేవుడికి అవకాశం ఇవ్వక నువ్వే కలుగు చేసుకో. ఏది దేవుని ఆశీర్వాదమో, ఏది దేవుని ఆశీర్వాదం కాదో తెలుసుకో. ఐగుప్తు ఆశీర్వాదం అబ్రహాంకి దుఃఖాన్ని కలిగి చేసింది.
అంత మాత్రం కాదు, వాడు ఎలాంటి వాడు? చదువు 16వ అధ్యాయం 12వ వచనం. అతడు అడవి గాడిద వంటి మనుషుడు. 11వ వచనం కూడా చదువు, బాగుంటుంది. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చేయి అందరి చేతులు అతనికి సంతోషకరంగా ఉంటాయి. చెప్పండి, దేవుని చిత్తం లేకుండా చేసుకుంటే విరోధం అవ్వకపోతే సంతోషం ఎట్టయిద్దండి? నా చాలయ్యా, ఇంకేం వద్దయ్యా, నేను కోరుకున్నట్టే నువ్వు చేసావయ్యా, నువ్వు నిజంగా ఉన్నావయ్యా, చాలయ్యా, ఎస్ అయ్యా. 4 రోజులు ఖచ్చితంగా షబ్బా ఎందుకు చేశాను ఈ భక్తిహీనమైన పని? 4 రోజులే. మన సంతోషం కలిగించుకునే పనులు చేసుకుంటే 4 రోజులే. దేవుడు సంతోషం కలిగించే పని చేస్తే 4 తరాల వరకు సంతోషిస్తారు. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. నా సంతోషం 4 తరాలు. నేను కలుగు చేసుకున్న సంతోషం 4 రోజులే. 4 రోజులే. అబ్రహాము ఐగుప్తు ఆశీర్వాదం అబ్రహాంకి ఏం చేసింది? దుఃఖాన్ని కలిగించింది. వదులుకోలేకపోయాడు. కానీ అబ్రహాం బుద్ధిమంతుడు. సరే పోనీ, నువ్వు బుద్ధిమంతురాలు అని చెప్పు, ఆమెనని చెప్పండి. ఇప్పుడు అబ్రహాం చన్నాలపోడు, నువ్వు బుద్ధిమంతురాలువి, ఆమె సంతోషం కడిపిండింది. ఇప్పుడు అబ్రహాము బుద్ధిమంతుడు, అబ్రహాము జ్ఞానవంతుడు, అబ్రహాము దేవుని చేత పిలువబడ్డవాడు, అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు, అబ్రహాము దేవుడు కోరుకున్నవాడు. వాటిని తెలిసిపోయింది. 14వ అధ్యాయం 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. 14వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం. అబ్రాము సొదొమ రాజు అను షాలే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను, మరియు షాలేము రాజు అయిన మెల్కిసెదెకు, ఆ మాట వద్దు, 21వ వచనం. సొదొమ రాజు మనుషులు నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేను అబ్రహామును ధనవంతునిగా చేసినని నువ్వు చెప్పుకొనకుండునట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏది నాకొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం బుద్ధిమంతుడు. ఐగుప్తు ఆశీర్వాదాన్ని ఏం కలిగజేసింది? దుఃఖాన్ని కలుగు చేసింది. అయితే ఇప్పుడు ఒక ఆశీర్వాదం వస్తుంది పరిగెత్తుకుంటా. ఏం ఆశీర్వాదం వస్తుంది? ఏ ఆశీర్వాదం వస్తుంది? సొదొమ గొమొర్రా ఆశీర్వాదం వస్తుంది. వామ్మో, ఐగుప్తు ఆశీర్వాదం పొందుకుంటేనే ఇంత దుఃఖం చేసింది నాకు, ఇప్పుడు నాకేం కావాలి? ఐగుప్తు ఆశీర్వాదం తెలుగు తీసుకున్నాను, ఇప్పుడు సొదొమ గొమొర్రా ఆశీర్వాదం వస్తుంది. వద్దు, ఒక్క నూలు పోగొద్దు, ఒక్క చెప్పులు వారొద్దు. ఎంత కృప అండి! తెలుసుకోలేకపోతున్నాం.
దేవుని ఆశీర్వాదం ఏదో, దైవ ఆశీర్వాదం ఏదో, నీ అంత నువ్వు తెలుసుకున్న ఆశీర్వాదం ఏదో. ఒక్క నూలు పోగు నాకు వద్దు. ఇప్పుడన్నా పర్వాలా, ఇంతకుముందు 200 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు, ఆ పింఛన్ కోసం 150 రూపాయలు ఖర్చు పెట్టుకుని పోతారమ్మా. ఎంత వచ్చేది? 200 రూపాయలు పింఛను, 150 రూపాయలు ఛార్జీ పెట్టుకుని పోతారు. ఆ రోజు పని చేసుకుంటే 120 రూపాయలు కూలి వస్తుంది, లేకపోతే 200 రూపాయలు కూలి వస్తుంది. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఒకరు ప్రార్థన పెట్టి 1000 రూపాయలు డబ్బులు ఇస్తారు. ఆ 1000 రూపాయల్లో 10వ భాగం ఇవ్వాలి. వచ్చి పోవటానికి 300 రూపాయలు ఖర్చు, టీ తాగితే 100 రూపాయలు ఖర్చు. 500 రూపాయల కోసం ఒక రోజు మొత్తం వచ్చేసేసి వాళ్ళతో గడిపి 500 తీసుకొని పోవాలి. అది నిజంగా ఆశీర్వాదమేనా? ఐగుప్తు ఆశీర్వాదం అబ్రహాముని దుఃఖపరిస్తే, ఇప్పుడు ఒక ఆశీర్వాదం పరిగెత్తుకుని వస్తుంది. మంచిగా లిఫ్ట్కి రాసుకొని, బస్ ఇక్కడ కదా, ఇక్కడ కాదు ఇక్కడ అంటే పొద్దున ఏమేమో చెప్పింది, ఇక్కడ రాసుకున్నాడు ఒక ఆయన. లిఫ్ట్కి రాసుకొని చిముకుమని ఇది చేసుకొని, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టుకొని, మంచి డ్రెస్ వేసుకొని, హై హీల్స్, ముందుకు పడుతుంది వెనక పడుతుంది అర్థం కావట్లా వస్తుంది. అబ్రహాం ఆటికి లొంగేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఆటికి లొంగేవాడు కాదు. నీకు లిఫ్ట్కి చూసిన వింతే, ఇంకేది చూసినా నీకు ఒక వింత అంతే. లొంగిపోవటం అంతే. ఏ పెంటకు పడితే ఆ పెంటకు లొంగిపోవటమే అంతే కదమ్మా. ఇప్పుడు మగోళ్ళు అన్యం పుణ్యం తెలియదు. ఆ అమ్మాయి ఎవరు ఎందుకు పాడు చేస్తున్నాడు? పనికి మాలోడు. పెళ్ళం లేదా? ఏది కావంటే, ఏ పెంట కావంటే ఆ పెంట. నీది కాని దాన్ని పెంటతో సమానం చూడాలి. దైవజనుడు అంటాడు పౌలు, నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో చెప్పండి. నాకేవేవి లాభకరంగా ఉన్నాయో, నాకేవి ఇష్టకరంగా ఉన్నాయో అవి పెంటతో సమానంగా చూసుకున్నాను అని మాట్లాడతాడు. నువ్వెందుకు అనుకోవా మాట? అందంగా వస్తుంది, తయారై వస్తుంది. ఏం ఆశీర్వాదం? సొదొమ గొమొర్రా ఆశీర్వాదం. ఈయన అంటాడు, ఎవరైనా బుద్ధిమంతుడు, ఆశీర్వదించబడ్డ వ్యక్తి, దేవుడు కోరుకున్నవాడు, దేవుడు పిలుచుకున్నవాడు అంటాడు, నీ నూలు పోగు కూడా నాకొద్దు, నీ నూలు పోగు కూడా నాకొద్దు. నాకు తెలుసు ఒక అమ్మాయి, అమ్మ సాక్ష్యం చాలా ఇష్టం నాకు. ఏ స్కూల్లో చదువుకుందో ఆ స్కూల్లో కాలేజీ కూడా పెట్టారు. ఆ స్కూల్లో స్కూల్ డేస్ అయిపోయినాయి, కాలేజీ డేస్ అయిపోయినాయి. ఆ కాలేజీలోనే ఆమెకు ఒక ఉద్యోగం వచ్చేసింది. నువ్వు మా స్కూల్ నుంచి, మా కాలేజీ నుంచి పోవడానికి వీలు లేదు, నువ్వు మా కాడే పని చేయాలి అనగానే ఈ అమ్మాయికి 2 సార్లు గారిపోయింది. ఎంత గారిపోయింది? 2 సార్లు గారిపోయింది. అమ్మ నువ్వు మమ్మల్ని ఇచ్చిపోతే ఒట్టే అనగానే ఇక ఈ అమ్మాయి కారిపోయేసేసి వాళ్ళతో అగ్రిమెంట్ రాసేసింది. రాయంగానే ఇక బెండు తెస్తున్నారు. ఏం చేస్తా, ఆదివారం నువ్వు ప్రార్థనకు పోవడానికి లేదు. ఆ అమ్మాయ నాలాంటిది కాదు, ప్రార్థన లేకపోతే చచ్చిపోయేంత పని వచ్చింది ఆ పిల్లకి. ఇంకా ఏడవటం స్టార్ట్ చేసింది. నాలాగుండే పిల్ల అమ్మోజుమ్ గారిలాగా తయారైపోయింది, లేకపోతే సన్నగా తయారైపోయింది. ఇట్లా ఏంది కారణం అంటే, ఆదివారం పనులు ఇస్తున్నారు, దేవుని సన్నిధికి నేను దూరం అయిపోతున్నాను. ఇలాంటి ఆశీర్వాదం నాకెందుకు? ఈరోజు నేను చనిపోతే ఏమైపోతాను నాకు తెలీదు. ఈరోజు నేను చనిపోతే ఏమైపోతాను తెలీదు. నాకెందుకు ఆశీర్వాదం? రాత్రి పగలు ఏడ్చి వాళ్ళ కాడగా పోయి వద్దని చెప్పడానికి ధైర్యం చాలదు. ఎందుకంటే వీళ్ళు సెంటిమీటర్తో కొడుతున్నారు. చిన్నప్పటి నుంచి ఈ స్కూల్ నీకు పెంచుకోవాలా, నీకు మంచి చదివించింది కదా, దీనికోసం ఏమేమి చేయవా? సెంటిమీటర్తో కొడుతున్నారు. ఏడ్చింది, అల్లాడిపోయింది. పోయి చెప్పింది సేవకులతోటి, ఏంటమ్మా ఇలా అయిపోతున్నావు, ఆరోగ్యం బాగలేదా? కాదన్న, పరిస్థితి ఇది. వెంటనే ధైర్యం వెళ్ళిపోయి ఆ జాబ్ రిజైన్ చేసేసాయి. అన్న, ఆ జాబ్ పోతే మేము పోయి వెళ్తున్నాలి, తండ్రి చనిపోయాడు, 3 ఆడపిల్లలు,
ముగ్గురు మేము ఆడపిల్లలం, మా అమ్మ ఏదో కూలి పని చేసుకొని పాయస పని చేసుకుని మనం బతికించింది. ఏం చేయాలి? దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. నువ్వు పోయి రాజీనామా చేయమంటే పోయేసేసి ఆ జాబ్కి రిజైన్ చేసేసింది. ప్రజెంట్ 2.5 లక్షల రూపాయలు తీసుకుంటాను జీతం. ఈరోజు 2.5 లక్షలు ఆమెకి జీతం. హల్లెలూయా. నువ్వెందుకు వదులుకుంటా? దేవునికి అవకాశం ఇవ్వండి బాబు, దేవునికి అవకాశం ఇవ్వండిమా. నువ్వేం చేస్తావు అసలు? నీ ఆలోచన చేస్తున్నావు కాబట్టి సాయంత్రానికి బియ్యంగా దేవుడు కూడా వస్తుంది. నీ ఆలోచన చేస్తున్నావు కాబట్టి సాయంత్రానికి బియ్యానికి ఎట్టా, కూరకెట్టా, ఎవరెత్తారా కూరకెత్తారా, ఎవరెత్తారా కూరకెత్తారా, ఇదేగా నీ పాట. ఎందుకు నీకు అంత దిగులు? ఎందుకు నీకు దిగులు అసలు? అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడు? నూలు పోగొడు నాకొద్దు, నూలు పోగొడు నాకొద్దు, నీ చెప్పులు వారు కూడా నాకొద్దు. ఎంత ధైర్యం అసలు! ఆ మాట దేవునికి ఎంత సంతోషం కలిగింది మా ప్రజలో. ఎంత సంతోషం అనిపిస్తుంటుంది. నీ కాడకు రాని ఏదైనా అది దైవ చిత్తమా కాదా వద్దంటావా? నేను చెన్నైలో ఒక ఆఫర్ వచ్చింది నాకు మొన్న, ఫోన్ చేసేసి ఒక 80 లక్షల రూపాయల ప్రాజెక్టు నువ్వే చేయాలి అన్నారు. ప్రార్థన చేస్తే ప్రభు నాకేమీ అసలు అనిపించట్లేదు, సారీ అండి నేను ఇప్పుడు ఖాళీగా లేను, ఖాళీ గురించి చెప్తాను అన్నాను. 80 లక్షలు అండి, నువ్వు చెప్తావా? దమ్ముందా నీలో? నేను కూరగాయలు పెట్టి ఏం చేస్తా? ఏదో చేస్తావు. ఏమి చేయొద్దు మా, దేవుని చిత్తం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మనం ఆశీర్వాదం కోసం పిలువబడ్డ వాళ్ళము, ఆశీర్వదించబడ్డ వాళ్ళము. మన పేరులో కూడా ఆశీర్వాదం ఉందంతే. మన పేరు పలుకుతూ ఉండగానే ఎదురు వ్యక్తులు నమ్మబోతున్నారు. చెప్పు చెప్పు. మన పేరు చెప్పగానే పెదవులే చిట్టించుకుంటాం కాదు. మన పేరు చెప్పగానే పలానా రాంబాబా అనగానే రాంబాబా అంటాం కాదు, రాంబాబా అని తట్టు ప్రభు చేయబోతున్నాడు. దానికోసం నేను పిలుచుకున్నాడు. హల్లెలూయా. కానీ నువ్వు కొన్ని ఆశీర్వాదాలను వదిలిపెట్టేసేయాలి. నువ్వు కొన్ని వదిలిపెట్టేసేయాలి. ఒకసారి తెలుసో తెలియకుండా చేసావు, చాలా నష్టపోయావు, చాలా దుఃఖపడ్డావు. సెకండ్ టైం ఇంకా అందంగా తయారై వస్తుంది, తీసుకో తీసుకో అని వస్తుంది అంటాడు. ఎంత రోషంగా మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చదవండి. 23 వచనం, 23 వచనము, 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 23 వచనం. అమ్మ 14వ అధ్యాయం 23 వచనం. అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని. ఇప్పుడు అబ్రహాము సొదొమ రాజులకి ఏం అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు నన్ను ఆశీర్వదించావని చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? నువ్వు నన్ను ఆశీర్వదించావని చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి. మన సాక్ష్యాలు కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుని మహింపరిచేటట్టు ఉండాలి. మన సాక్ష్యాలు దేవుని కనపరిచేటట్టు ఉండాలి. మన సాక్ష్యాలు దేవుని గొప్ప చేసేటట్టు ఉండాలి. నీవే అబ్రహాముని గొప్ప చేసావని చెప్పొద్దు. కష్టపడ్డవాడికి జీతం దానం కాదండి, అర్హుడు అది పొందుకుంటానికి. ఇప్పుడు అబ్రహాము కష్టపడ్డాడు. ఎంతమంది పోయి పనిచేశాడు? ఎంతమంది పోయి పనిచేశాడమ్మా? 14 వచ్చిన 14 పెద్ద చదవండి అమ్మా. నీ కోపం వస్తే అటపిలు పిలు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మురుగుని వెంట పెట్టుకొని ఎంతమంది పనిచేశాడు అబ్రహాము? 319 మంది అబ్రహాముతో కలుపుకొని. ఎంతమంది మా సంతోషం గారు? 319 మందిని పట్టుకొని పోయి పనిచేసి వస్తే 319 మంది జీతం తీసుకుని తప్పే ఉంది. అయినా నాకు వద్దు. నేను చెన్నై వెళ్ళినప్పుడు నా ఆశీర్వాదానికి మూలం ఏంటంటే
కొన్ని నేను ఫలం ఆశించకుండా చేశాను, డబ్బులు ఆశించకుండా చేశాను. అందరు నన్ను అనుకున్నారు, పిచ్చోళ్ళు అనుకున్నారు. ఈడేం తిక్కలాడు, 5 ఆంధ్ర నుంచి వచ్చేసి డబ్బులు తీసుకోకుండా పని చేస్తాడంట అని. నువ్వేమని అనుకో, మనంతా ఏ స్టైల్ అంటే ఇత్తేసి పొత్తుకలవటమే, కృపను బట్టి. పరలోక రాజ్యంలో ఇత్తేస్తాం, పరలోక రాజ్యంలో పొత్తుకలుగుతాం. అందుకే వారసులుగా మార్చబడిపోయాం. హల్లెలూయా. ఎవరెవరి కాడైతే 100 రూపాయలు తీసుకోకుండా నేను వాళ్ళకి ఆ పనులు చేసి పెట్టానో వాళ్ళందరూ నాకు లక్షల రూపాయలు ప్రాజెక్టులు ఇప్పించారు. రైజలా. పోయింది 100 రూపాయలు, వచ్చింది లక్షలు. పని చేసాడు మా. ఎంతమంది తీసుకుని పోయి పెద్ద చెప్పండి అమ్మా. 318 మంది ప్లస్ 1 319 మంది. కూలి ఎంత? అరే 100 రూపాయలు వేసుకున్నాం అనుకో, ఎంత వచ్చింది మా? 300 32,000 రూపాయలు జీతం ఆ రోజు. వరకు అప్రాక్సిమేట్ చెప్తే రూపాయి కూలి వేసుకున్నా కానీ 319 రూపాయలు వస్తాయి. నీది నాకేమొద్దు, ఎంటికి ప్రాస కూడా వద్దు, నూలు పోకూడొద్దు, నీ చెప్పులు వారు కూడా నాకు వద్దు. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడుతున్నాడో వెంటనే ఏం జరిగింది చెప్పండి. 15వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్యము అబ్రహామును దర్శించి, అబ్రహామా భయపడకో, నేను నీ కేడమును నీ బహుమానమును అత్యధికము అవునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కేడమును నీ బహుమానం ఏమైపోతుందంట? అత్యధికమైపోతుందంట. ఎప్పుడు మా? నాకు కావాలి, నాకు కావాలి, నువ్వు. మేము జాగల మూడ్లో ఉన్నప్పుడు పత్తి తీయటానికి వెళ్ళేవాళ్ళం. నేను చిన్నోడిని. ఆ పత్తి ఏమో కేజీ లెక్క అనమాట. అందరేమో తెల్లగా పండిపోయిన అవి పట్టుకునేవాళ్ళు, నాకేమో పక్కన పడేసేవాళ్ళు. నాకు అర్థం కాదు. నేను ఇటు కాదు, ఆ చివరికి వెళ్ళు, నువ్వు ఆ చివరికి వెళ్ళు అనేవాళ్ళు. నువ్వు ఆ చివరికి వెళ్ళి అనేవాళ్ళు. ఆ చివరి ఏముంటుంది? ఏముండదు అక్కడ. అక్కడొకటి పగిలిపోయి ఉంటుంది. వీళ్ళకేమో ఆ దారులు మొత్తం ఏమంటారు వాటిని, ఆ దారులు మొత్తం తెల్లగా అసలు ఆ దూది పరిచినట్టు ఉంటుంది. వాళ్ళు ఎట్ట తీసుకుని ఎట్టేసుకుంటారు వాళ్ళు. నాకు అది దొరికేది కాదు. మా నాన్నతో మామూలు తిట్లు కోటింగ్ ఉండేవి కాదు. సో చిన్నపిల్లవాడే మోసం ఏం మాట్లాడ్డా ఆయన, ఎందుకు తేలేదు అని అడుగుతాడు అంతే. ఆ రోజేమో 20 రూపాయలు సంపాదించి 20 రూపాయలు తీసుకుని మా నాన్న ఎంజాయ్ చేశాడు. ఈరోజు లక్షలు సంపాదించి మీరు బాగుపడండి రా బాబు అంటే చేద్దాంలే. డాడీ నీకు అర్థం కావట్లేదు, అసలు అక్కడ రైస్ బాగుంటలేదు, మేము ఎలా ఉండాలి? నువ్వు వచ్చి చూడయ్యా, నాకు కడుపులో నొప్పి వస్తుంది చాలా. లక్షలు కృపేందార్థంగా అట్లా వచ్చి నెల అయిపోయింది, ఒక్కరోజు కూడా కడుపులో నొప్పి అట్లా. స్తోత్రం. హల్లెలూయా. నీతి మార్గములో నన్ను సూర్యుని వల్లెనే, నీతి మార్గములో నన్ను సూర్యుని వల్లెనే, నీ రాజ మర్మములు, నీ రాజ మర్మములు జీవించెదను, జీవించెదను ఆశ్రయుడా. నా యేసయ్యా. హల్లెలూయా. ఇకనైనా నువ్వు తెరవాలి మహేష్. దేవుని చిత్తంలో లేని ఎంతున్నాగా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదో
ఆ రోజు నన్ను పక్కన నెట్టేసి వాళ్ళు 2 చేతులతో ఏరుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు గుడిసెలోనే ఉన్నారు. నేను పక్కకు పోయాను కాబట్టి 3 అంతస్తుల బిల్డింగ్లో ఉంటున్నాను. హల్లెలూయా. వర్షానికి బాధ లేదు, చలికి బాధ లేదు, తినటానికి తక్కువ లేదు, ఉండటానికి తక్కువ లేదు. నాతో కలిసి ఎంతమంది వచ్చినా పోషించబట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని కృపను బట్టి పోషించగలను. హల్లెలూయా. వదులుకో. ఏందబ్బాయి పనికి పోలేదా? ఈరోజు పనికి పోవటం దేవుని చిత్తం కాదు. సరే ఈరోజు పోలా, రేపు అబ్బాయి పనికి పోలేదా? ఈరోజు కూడా దేవుని చిత్తం కాదు. ఎప్పుడు దేవుని చిత్తం? చెప్తే చేస్తా. దేవుడు చెప్పి ఈరోజు నా చిత్తం అయ్యా పని చేయమని చెప్తే చేస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదమునకు సౌండ్ వినపడుతుందా మైకు? నువ్వు ఆశీర్వాదానికి వారసుడివే. ఎవరు ఆశీర్వాదం? యేసయ్య ఆశీర్వాదం. మా తండ్రి తల్లి ఆశీర్వాదం ఏందండి? అప్పులు బాకి నేనిచ్చే ఆశీర్వాదం ఓ లిడియో నేనిచ్చే ఆశీర్వాదం ఉండొచ్చు పోవచ్చు. యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం శాశ్వత కాలం నిలిచిపోతుంది. ప్రపంచాలకు ఓనర్గా నిన్ను మారుతాడు. హల్లెలూయా. ఇస్సాకు నీ ఆస్తి ఎంత? ఏం చెప్తాడు ఇస్సాకు? యాకోబు నీ ఆస్తి ఎంత? దేశం, ఇజ్రాయెల్ దేశం నాదే అంటాడు ఆయన. చెప్పు, నువ్వేమంటా? అదిగో అలా కనపడుతుందా? నువ్వేం చంపచ్చు? అల్లుగో అది కనపడుతుంది, ఒక చిన్న గుడిసె, అది నాదే. నీ ఆశీర్వాదం అది. అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఈ దేశం నాదేనయ్యా. ఏంది? ఇది కనాన్ దేశం నాదే. నాకు ఏడుపు వస్తుంది, నవ్వుతున్నాను కానీ నాకు ఏడుపు వస్తుంది. ఎంత ఆశీర్వాదమ్మా. అక్టోబర్ 16వ తారీఖు నుంచి నవంబర్ 24వ తారీఖు వరకు జరగబోతున్న ఉపవాస ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన అంశం కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏంటి తెలుసా? సహవాసంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అప్పుల్లో ఉండిపోకూడదు, అనారోగ్యంతో ఉండిపోకూడదు, వాళ్ళ ముందున్నది ఏది కూడా వాళ్ళకి అసాధ్యంగా మార్చబడకూడదు. హల్లెలూయా. దేవుని కృపణెత్తుకో, నువ్వు దీవెనకరంగా మార్చబడిపోతావు. దేవుని కృపణెత్తకండి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభు చెప్పాడు. అంటాడు 318 మందిని పెట్టి పనిచేసి స్కూల్ తీసుకోలేదో నాకు అవసరంలా. కారణం ఏం ఆశీర్వాదం అది? సొదొమ గొమొర్రా పాపిష్టి ఆశీర్వాదం. పాపిష్టుల కోసం సహాయం చేయడం తప్పు కాదు. పాపిష్టుల కోసం సహాయం చేయడం తప్పు కాదు. వీళ్ళ నీతిమంతులు నాలాంటి వాళ్ళకి సహాయం చేశారు కాబట్టి నేను ఈరోజు ఎట్టినగలిగాను. నాకు నేనే పాటోడిని. సహాయం చేయడం తప్పు కాదు. ఆ సహాయానికి ఎదురు చూడొద్దు. ప్రభు నీకు మేలు చేస్తాడు. నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెబుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.